ఈ తొలి దశ పోరాటంలో ఓటమి గెలుపు ఉండదు, ప్రారంభం మాత్రమే ఉంటుంది. మంచో చెడ్డ నాకైతే తెలియదు, కానీ నాకు అత్యంత ఇష్టమైనటువంటి మాట మన తమిళనాడు విజయ్ నోట్ నుంచి ఎప్పుడు మొన్న వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. A line is always a line. A line is always a line. There are so many jackals and animals in the forest, but there will be only one line. Only one line. But the line will not be afraid of anything. అడవి మొత్తానికి ఒకటే పులి ఉంటుంది. దళిత జాతి మొత్తంలో పులులు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని ఛేదించేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఈరోజు నేను ఈ వేదిక నుంచి ఒక 33 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతున్నా. ప్రతి క్రైస్తవత్వం, ప్రతి ఒక్క క్రైస్తవ సమాజం, ప్రతి ఒక్క దళిత సమాజం, ప్రతి బహుజన సమాజం, ప్రతి ఆదివాసీ సమాజం ఈ డిమాండ్లని ఖచ్చితంగా ప్రభుత్వం ఒప్పుకొని తీరాలి. అఫ్కోర్స్ ఈరోజు వర్షం కారణంగానో లేకపోతే ఇంకా మరీ ఇతర కారణాల ద్వారానో మన సభ అనుకున్న రీతిలో సక్సెస్ కాలేదని కొంతమంది అనుకోవచ్చు. నేనైతే చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ సభ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలే విధంగా మీరు ఇక్కడ కొట్టినటువంటి ప్రతి చప్పట్లు రాష్ట్రం గుండెల్లో నిప్పు కణికలై మెదురుతాయనైతే మాత్రం నేను చెప్పదలుచుకున్నా. 2029 మన ముందున్నటువంటి అసలైన సవాలు. చాలామంది దైవ సేవకులు దేవుని నామం పేరిట ఎవరు కొట్టేస్తామయ్యా, వెసై జగన్కి ఓట్లు మొత్తం, పాస్టర్లు అందరూ ప్రార్థనలు. ఎవరు వచ్చారు ఇప్పుడు మీకు? జగన్మోహన్ రెడ్డి వచ్చి మిమ్మల్ని కాపాడా? వేసై తెలుగుదేశం పార్టీకి ఓట్లు, అటు తెలుగుదేశం పార్టీకి గుద్దేశం, ఇటు వైసీపీకి గుద్దేశం. ఇప్పుడు ఎవరైనా చర్చ పడగొడుతుంటే ఎక్కడికి వెళ్తున్నా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే నన్నేం చేయమంటారయ్యా? ఎవరికి ఓటేసి ఎవరి కింద బానిసలాగా మిగులుతాం? కోటి 10 లక్షల మంది జనాభా. రఘురామకృష్ణరాజు సామాజిక వర్గం మ్యాక్సిమం ఉంటే మ్యాక్సిమం 45 లక్షలు ఉంటుంది. దళితుల ఓట్లు నాకు అవసరం లేదు పా, క్రైస్తవుల ఓట్లు నాకు అవసరం లేదు పా అని ఒక వ్యక్తి అన్నాడు అంటే నీవు బతికున్న శవంతో సమానం అని అయితే నేను ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నా. ఇంకా నువ్వు మేల్కొనకపోతే, ఇంకా నువ్వు దేవుని నామం పేరిట ఒక పార్టీకి ఓట్లే ఇస్తే, ఇంకా నువ్వు నీ అస్తిత్వాన్ని, నీ జీవాన్ని, నీ సజీవాన్ని ప్రశ్నిస్తూ బతికున్న శవంగా నేను వర్ణిస్తున్నటువంటి ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో నువ్వు ఇంకా నిలబడితే నువ్వు, నేను, మన భావితరాలు తిరిగి తీసుకురాలేని నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అని మీరందరూ భావించాలి. 2029 నేను మీకు మాటిస్తున్నా, ప్రతి క్రైస్తవుడికి మాటిస్తున్నా, ఈ రోజు నుంచి మాటిస్తున్నా, ప్రతి ఆదివాసీకి మాటిస్తున్నా, ప్రతి దళిత బహుజన కులాలకి మాటిస్తున్నా. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత కుటుంబానికి కావచ్చు, దళితులకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, ఆదివాసీలకు కావచ్చు, కష్టం అంటే ఫస్ట్ వచ్చేటువంటి అన్నా కష్టం అంటే జడా శ్రావణ్ కుమార్ మీ కష్టాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. మీ కష్టం కోసం, మీ కన్నీళ్ళ కోసం, మీరు కష్టంలో ఉంటే ప్రాణానికి తెగించైనా మీ ముందు నుంచొని మీ కష్టాన్ని నా కష్టంగా భావిస్తాను అని మీ అందరికీ కూడా మాటిస్తున్నా. 2029 సంవత్సరంలో నాకు కోట్ల మంది వద్దండి, ఒక్క 10 లక్షల మంది జడా శ్రావణ్ కుమార్ని నమ్మండి చాలు. అన్నా 10 లక్షల మంది నీవు అనుకున్నావని ఒక్క మాట అనండి చాలు. 1,10,00,000 మంది ఉన్నాం. 10 లక్షల మంది నా వైపు ఉంటే రాజకీయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా 2029లో.
6% ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అయితే 10% ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తాలూకాని మీరు ఎప్పుడు చెప్పుకుంటారండి ఈ రాష్ట్రంలో? ఎప్పుడు చెప్పుకుంటారు? ఎప్పుడు చెప్పుకుంటారు? రాష్ట్రంలో 1,10,00,000 మంది దళిత బహుజనులు శ్రవణ్ కుమార్ తాలూకా అని చెప్పుకునే రోజు ఒక రోజు రావాలి. ఆ రోజు మాత్రమే మన సమస్యలు తీరుతాయి. గ్యారంటీ ఏంటి? చరిత్ర, నా చరిత్ర తిరగవేయండి. 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ని అక్రమంగా చంపేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసిన మొట్టమొదటి ఘన చరిత్ర జడా శ్రవణ్ కుమార్ది ఈ రాష్ట్రంలో. కిరణ్ కుమార్ చనిపోతే ఇంటికి పరిగెత్తి కరోనాలో ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితుల్లో కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి కిరణ్ కుమార్ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలని కేసు వేసినటువంటి జడా శ్రవణ్ కుమార్. వాట్ నాట్ శిరోమండనం వరప్రసాద్ కేసులో నుంచి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నుంచి ఈ రాష్ట్రంలో నేను చెయ్యని పోరాటం లేదు, మాట్లాడని మాట లేదు, రిప్రజెంట్ చేయని ఇష్యూ లేదు. దళితుల కోసం, ఆదివాసీల కోసం, బహుజనుల కోసం, ఆఖరికి అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే ఆ కుటుంబాని కోసం కూడా పోరాటం చేసిన ఏకైక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను. నా చరిత్ర మీకు చెప్తున్నా, నా చరిత్రను ఒకసారి పరిశీలించండి. భావి తరాలకి నాయకత్వం వహించేటువంటి అవకాశం నాకు ఇవ్వండి. ఎంతకాలం అసెంబ్లీకి వెళ్తే, సెక్రటేరియట్కి వెళ్తే పాస్ రాలేదు అని వస్తారు. కారు బోర్డు మీద జడా శ్రవణ్ కుమార్ తాలూకా అంటే అసెంబ్లీలోకి, సెక్రటేరియట్లోకి నేరుగా కారు పోయే విధంగా మీకు ఏర్పాటు చేసేటువంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. చర్చి కూల్చారా? ఎవరికి చెప్పుకోవాలి? తెలీదు. ఎవరింటారు? తెలీదు. పాస్టర్ గారి మీద కేసు పెట్టారా? తెలీదు. దళితుడిని ఉన్నను చంపేసి పూడ్చిపెట్టేశారా? తెలీదు. దళితుడిని ఉన్నను తీసుకెళ్ళి లాకప్ డెత్ చేశారా? ఎవరికైనా చెప్పాలా? ఎవరుంటారు? ఒక తలుపు 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రవణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకో తెలుసా? అరే 10th క్లాస్ చదివిన నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదివిన నేను ఉప ముఖ్యమంత్రి అవడానికి తప్పే ఉంటుందయ్యా? నీ మాట అబద్ధం, పాట అబద్ధం, డైలాగ్ అబద్ధం, డాన్స్ అబద్ధం, కాస్ట్యూమ్ అబద్ధం. నీకు ప్రతిదీ నీ జీవితం సినిమా, నా జీవితం రియల్. యు ఆర్ ఏ రియల్ హీరో, ఐఎమ్ ఏ రియల్ హీరో. నాకున్నది ఈ అవకాశం అని అయితే నేను తెలుపుతున్నా. ఎందుకు లేరు? నేనేమి రౌడీని అవుతానని తప్పు పట్టడం లేదే, నేనేమైనా క్రిమినల్ అవుతానని చెప్పటం లేదే. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి. నా జీవితంలో నా పిల్లలకి, నా బడుగు బలహీన వర్గాల ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టం కోసం నేను ఉంటానని చెప్పడానికి నాకు అదే పదవి కావాలి అని అనగటం తప్పు కాదే? ఇదేం తప్పు కదా? తప్పు కాదు అన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యెత్తి మీ ఆశీర్వాదంతో నాకు ముందుకు తర్పించండి. ఎందుకంటే మన సంకల్పం గొప్పదైతే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. ఈరోజు మన సంకల్పం గొప్పది. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి వేదిక సంకల్పం గొప్పది. ఇక్కడ మనం కూర్చున్నటువంటి విధానం సంకల్పం గొప్పది. కాబట్టి పంచభూతాలు మనకు సహకరించి వర్షాన్ని కూడా ఈ సమయం అంతవరకు ఇందాక నుంచి గంట నుంచి బెనర్జీ గారు నా చెవులో జోరేగలాగా తింటున్నాడు. అన్న 8:30కి వర్షం చూపిస్తుంది, 8:30కి వర్షం చూపిస్తుంది. నేను చెప్పిన నా స్పీచ్ అయ్యేంత వరకు వర్షం పడదు, కంగారు పడుకు నువ్వు అని. పడదు. కానీ ఇంకా అంకితభావం కావాలి, ఇంకా అంకితభావం కావాలి. సరిపోదు.